Hey guys, welcome back to our channel. Nenu mee Radhya. ఎక్కడికి వెళ్తున్నానో థంబ్నెయిల్ చూడగానే మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారులే కానీ ఇప్పుడైతే చింటు దగ్గరికి వెళ్తున్నా. ఈరోజు ఆఫ్ కాబట్టి మేము ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నాము. చింటుకి వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా. చింటుని చూడక 1 వీక్ అయిపోయింది ఆల్రెడీ. మేము ఉన్న సిటీ నుండి చింటు ఉన్న సిటీకి వెళ్ళాలి అంటే 2 hours జర్నీ చేయాలి. సో ఫస్ట్ టైం ఒక్కదాన్ని ట్రైన్ లో వెళ్తున్నా. వెనిస్ కి చాలా 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 రోజుల నుండి వెళ్ళాలనుకున్నాం అండ్ ఫైనలీ ఈ రోజు వెళ్తున్నాం. సరే ట్రైన్ దిగినాక కలుద్దాం మరి. గైస్ ఇప్పుడే బస్ దిగిన బస్ అంటూ నేను ట్రైన్ అయితే ఏమైందంట తెలుసా, చింటూని పోలీసులు పట్టుకున్నారు గైస్. ఇది పెద్ద స్టేషన్, ఇది ఎటు అని అర్థమవుతలేదు. కొద్దిగా అటు ఇటు నడిచినా మళ్ళీ మిలిటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ అడిగితే ఇటుకెళ్ళి వెళ్ళాలి అంటే ఇటు నుండి వెళ్ళాలి ఏందని చెప్పిండ్రు. చింటూని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు గైస్. కనిపిస్తుంది ఆ బ్లూ కారు, అమ్మన చేయి అనుకుతుంది గైస్. అబ్బా క్రేజీ. అమ్మ కార్లు ఎక్కేదాకా టెన్షనే గైస్. దమ్ము వస్తుంది నాకైతే. అటు ఇటు ఎన్ని ట్రిప్లు వేసినా తెలుసా. అసలు పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోరు అది చెప్పు. పోలీసు వాళ్ళు పార్కింగ్ చేసి నిలబడితే ఏమంటున్నారు, లైసెన్స్ ప్లీజ్, ఆర్సీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దియ్యు అని అంటే దీని అమ్మ ఆర్సీ లేదు, మా వైఫ్ దగ్గర ఉన్నది ఆర్సీ, ఇదిగో నా లైసెన్స్ అయితే ఆన్లైన్లో ఉన్నదంటే అన్నీ ఆన్లైన్లోనేనా అని కొంచెం సీరియస్గా ఉండే. తర్వాత బయటకు రా అన్నాడు. బయటకు రా అంటే బయటకు పోయినా. బయటకు పోతే అది ఇది అని అడిగితే ఇచ్చేసిన డాక్యుమెంట్లు అన్నీ ఆన్లైన్. అది కూడా ఒక్కటి కూడా డాక్యుమెంట్ లేదు నా దగ్గర. తెచ్చుకున్నా కానీ ఇంటికాడ చేసిన, ఎందుకంటే ఆన్లైన్లో ఉంటుంది కదా అని మాకు ఆన్లైన్లో చూపించచ్చు అని. బయటకు పోయినాక కంగ్రాట్స్ అని చెప్పిండు. ఎందుకు అని నేను అన్నా, ఎందుకు పార్కింగ్ చేసినందుకు ఫైన్ అంటే, ఫైన్ కాదు, ఇటాలియన్ సూపర్ మాట్లాడుతున్నావు, ఇటాలియన్ లెక్క మాట్లాడుతున్నావు, ఇక్కడ అందరు అంటే మీ ఇండియన్స్ అందరూ ఎక్కువ మాట్లాడారు, 13 years 15 years ఉన్నా అని మాట్లాడారు, మంచిగా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు అని కంగ్రాట్స్ అని చెప్పిండు. ఈడేంది ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు అనుకున్నా. పోన్లే ఎందుకు గుర్తు చేయడమ్మా అని, ఇలా ఆర్సీ లేదు కదా ఎట్లయినా ఫైన్ వేస్తాడేమో అని నేను ఏం చేసినా మళ్ళీ మంచిగా మాట్లాడినాం. ఏంది ఎక్కడ ఏం జాబ్ చేస్తున్నావు అది ఇది అని మాట్లాడిండు. మాట్లాడి మా వైఫ్ వస్తున్నా అంటే సరే సరే మరి ఈయనే ఉండు, నేను ఫైన్ ఏమయ్యా ఈయనే ఉండు అని మంచిగా హాయ్ బాయ్ చెప్పి పంపించేసిండు. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు కూడా ఎట్లా చెప్పిండు హాయ్ బాయ్ అని. హాయ్ చెప్తున్నాడు, హాయ్ బాయ్ అని. క్రేజీ. నేను పోలీసు వాళ్ళు పట్టుకున్నానంట. అమ్మా ఏమైంది, ఫైన్ వేసిర్రా, పార్కింగ్ అవన్నీ కాదు, ఏమైంది అనుకున్నా నేనేమనుకున్నా తెలుసా, దీని అమ్మ పోయి టూర్కి వెళ్తే మళ్ళీ ఇంకోసారి బొక్క పడ్డది ఫైన్ అనుకున్నా నేను తెలుసా. నేను దడదడ అవుతుంది, ఇటు ఎగ్జిట్ దొరుకుతలే, ఎక్కడున్నావు కనిపిస్తలే. అటు ఎటు పోయినా 13th ప్లాట్ఫామ్ నుండి బయటకు పోయినా ఏమైంది అక్కడ నీ లొకేషన్ చూస్తే ఇటు సైడ్ ఉంది. కాదు ఈయనతో ముచ్చట పెడతా అన్న, పార్కింగ్ ఎక్కడ ఏంటి అంటే, ఇక్కడ పార్కింగ్ చేయకు మళ్ళీ కారు వాళ్ళు పడతారు అది ఇది, డైరెక్ట్ ఏం చేయి, ఇప్పుడు ఎట్లయినా ట్రైన్ కి డబ్బులు పెట్టాలా, ఆ డబ్బులు ఈ డబ్బులు అనుకొని డైరెక్ట్ వెనీస్ లోనే పార్కింగ్ చేసుకో, అండర్ గ్రౌండ్ పార్కింగ్లు ఉంటాయి ఆడ వేసుకోవాలంటే కార్లో వెళ్ళిపోతున్నాం. ఓకే గాయస్, అక్కడికి వెళ్ళాక కలుద్దాం. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడే చింటూ టికెట్ తీసుకుంటున్నాడు, దేనికో కూడా తెలియదు. ఇప్పుడే 2 టికెట్లు తీసుకున్నా. ఇవెంత తెలుసా, 25 euros ఈచ్. ఒక్కటి అంటే ఇప్పుడు అవి యూజ్ చేసి డే మొత్తం మనం ఎన్నిసార్లు ఎక్కచ్చు. బోట్ ఇట్లా బెటర్ కదా, సపరేట్ తీసుకుంటే 10 euros ఈచ్. అమ్మా దాని బదులు ఇది బెటర్ మరి. అందుకే అందరు నోరు తెరుస్తు 25 euros అని. నీకు తెలుసా, వీకెండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ కట్టాలి వెనీస్ కి. ఎవరైతే ఇక్కడ లోకల్ వాళ్ళు కాదో వాళ్ళు. ఇప్పుడు మనం ఈ వీకెండ్ కాదు కదా, అసలు ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము వెనీస్ రావడానికి. ఫైనల్గా ఈరోజు వచ్చినాము. అదే సమ్మర్లో వచ్చుంటే మంచిగా ఇష్టమైన డ్రెస్ వేసుకొస్తుండే. ఇప్పుడు మొత్తం జాకెట్ కంపల్సరీ అయిపోయింది. ఆడవాళ్ళ బాధలు ఇవి. ఫోటోలు ఎట్లా వస్తాయని నా బాధ. మళ్ళీ తీసుకురావాల ఫోటోలు మంచిగా రాకపోతే. సరే నీకోసం రోజుకొకసారి అంత అద్దులే. మేమైతే వేసుకుంటాము.
హ్యాపీయా? నన్ను చూసినందుకు హ్యాపీయా? వెనీస్కి వచ్చినందుకు హ్యాపీయా? ఫస్ట్ నేను చూసినందుకు, తర్వాత నీతోటి వెనీస్కి వచ్చినందుకు. చూడు నిజం చెప్పి ఇప్పుడు ఒట్టు క్యూట్, ఎంత ఎగ్జైట్ అయ్యి వచ్చినా తెలుసా, వారం రోజులు అవుతుంది. నువ్వు మంచిగానే ఉంటావు నేను లేకున్నా, కానీ నేనైతే మిస్ అవుతా కదా నిన్ను. ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ వెయిట్ చేసినాము. దీంట్లో ఎక్కిన తర్వాత అసలు ఎటు మెస్లో రాకుండా ఉంది. నిల్చున్న దగ్గర నుండి వ్యూ చూడాలంతే, కానీ పడేటట్టున్న కింద, కానీ వ్యూ బాగుంది. ఫొటోస్ వీడియోస్ టూర్లేందో కానీ నాకు మొత్తం తిరుగుడే అవుతున్నది. అబ్బా వారం రోజులు వదిలేసి ప్రశాంతంగా ఉన్నాడు. వచ్చిన తర్వాత అసలు మిస్ అయినామంటే నాకు అది నార్మల్ ఉంటా, నేను ఒప్పుకొని ఉంటా అంటున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు దాన్ని? ఫ్రీడమ్ అంటే మంచిగా ఉంటుంది. ఉండడానికి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అని సడన్గా అమెజాన్ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు చింటూ. అమెజాన్ అని చెప్పేసి నాకు చింటూ అమెజాన్లో వర్క్ చేస్తాడు చింటూ. చెప్పేసిన వ్యూ చూస్తారా? వెనీస్ అంటే ఇక క్రేజీ. అందరు ఫోన్లల్లో చిచ్చిచ్చి అందరి చేతులలో ఫోన్లే. కాల్చిండు ఇట్లా నిల్చుంటే ఊగుతుంది. ఓట్ అన్నప్పుడు ఊగకపోతే ఏమవుతుంది? సడన్గా ఇట్లా కింద పడితే ఏం చేస్తాం? నాకు కూడా రాదు. అయితే ఓ షేట్ పడిపోయింది అని ఏం చేస్తా, రిటర్న్ బోట్ ఎక్కి మెల్ల ఇంటికి పోయి ఏడ్చుకుంటా తిని గుర్తు చేసుకుంటా ఉంటాయి అంతే. వింటున్నారా? ఏ చింటూ నన్ను వదిలేసి ఉరుకుతున్నాడు. నన్ను వదిలేసి ఉరుకుతున్నాడు. ఆయన తేడా తప్పిపోతే ఒక బోట్ ఎక్కి దిగినాము. సరే అసలు ఏం తినలే అక్కడ స్టేషన్లో, ఏదన్నా తినేసి వద్దాం అనుకున్నాము. ఆ మెక్డొనాల్డ్స్ అవి ఉండే. సర్లే మెల్లిగా తిందాం, తింటే ఎక్కువ నడాలనిపించదు కదా. ఇక మస్తు ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఎట్లయితుంది? చింటూ నాకు చెప్తలే, నేను చింటూకి చెప్తాలే ఆకలి అవుతుంది. కానీ వ్యూ అయితే అసలు నిజంగా మంచిగా ఉంది వెనీస్. ఇట్లా బోట్లో అది అందరు నిల్చుంటే ఎక్కువ ఏర్పడలేదు. ఏంది చూపియాలా? చింటూ ఫేవరెట్ వాచ్ కొనిమంటున్నాడు. నన్ను నమ్ముకొని కొనుక్కో అని చెప్పిన. మొత్తం దాని మీదనే ఉంది రోకంతా. చింటూ చింటూ అమ్మేసి కొనుక్కో అంటున్నా. అదే పెద్దది అంటే నువ్వు నా 60 తులాల బంగారం 60 లేను నేను. 60 కాలేదు. 60 కాలేదు, ఇంకా తక్కువనే ఉన్నా. ఇంకా 60 తులాలేదా? కాదు 62. ఇంకెక్క చెప్తామండి. వేడి ఎప్పుడు ఎందుకులే. కానీ ఇటలీకి వచ్చినప్పటి నుండి 6 monthsలో ఒక 4 kgs పెరిగిన తెలుసా? క్రేజీ. చూస్తేనే అర్థమవుతున్నది. సాయిరా వెనీస్కి వస్తాం కదా, ఫస్ట్ చూసేది ఇదే. ఇటలీ అంటేనే ఇంతే, అన్ని చర్చిలు ఉంటాయి, మంచి మంచి చర్చిలు. అది ఎప్పుడు అది ఒక 1000 years బ్యాక్ కట్టినాయి, అట్లాంటివి ఉంటాయి ఇవన్నీ. దీనిపైన ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు కానీ ఇవన్నీ మనకు ఎందుకు వచ్చిన మా తిరిగినామా చూసినామా అంతే బస్. వీడియో తీసుకున్నావా, వ్లాగ్ పెట్టినామా బస్. కానీ ఏంటంటే ఇండియాలో ఎట్లయితే గుడిలు మంచిగా కడతామో
ఈడ ఇటలు వాళ్ళు చర్చిలు ప్లస్ హౌసెస్ అయితే హౌసెస్ అయితే ఇంత మంచి చర్చ్ పెట్టుకొని చిన్న పావురం దగ్గర ఫోటో తీసుకుంటున్నది. తెలుస్తుంది నువ్వు అటు తీస్తున్నావు. ఫుల్ ఆకలి, ఫుల్ అంటే కడుపులో ఘోరంగా ఆకలి అవుతుంది కాబట్టి ఒక పాస్తాది ఇక్కడ రెస్టారెంట్ సో చాలా మంది అదే చేతిలో పట్టుకొని తింటారు. సరే మేము కూడా ట్రై చేద్దామని ఎట్లన్నా ఆకలి అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెష్గా ఎట్లా చేస్తున్నారో పాస్తా, క్రేజీ అసలు. Cante? Ok, top. No, perché perché non mangia se non è piccante. కొన్నిటి వాసన మంచిగా ఉంది, కొన్నిటి వాసన మంచిగా లేదు. అంటే వాళ్ళు తినే దగ్గర వాసన వెరైటీ వచ్చింది. చూద్దాం, చూడడానికి మంచిగా ఉంటే కాదు, టేస్ట్ ముఖ్యం. అందరూ ఇటాలియన్ ఫుడ్ అని తింటే నువ్వు మాత్రం ఇటాలియన్ ఫుడ్డే వద్దా అంటావు తెలుసా? స్పెషల్ ఉండాలా, అందరు లేకుంటే ఏముంటుంది? స్పెషల్ కాదు, ఆసమే నువ్వు ఇక. ఏంది? సరే కానీ ఆకలి అవుతుంది, కొంచెం అవన్నీ పెట్టేసి మనం తిందాం. నేను తినకపోతే నువ్వే తినాలా, మిగిలింది పక్కా. ఓకే, ఆకలి మీద ఉన్నా కాబట్టి ఓకే తినొచ్చు. కొద్దిగా ఎక్కువ స్పైసీ కావాలని చెప్పినాం. బాగుందా? నిజం చెప్పే గిట్టు, ఇప్పుడు వీడియో కోసం కాదు, నిజం చెప్పే. నిజంగానే మంచిగా ఉంది. అంత బాగాలేదు, ఎక్స్ప్రెషన్ ఇచ్చినంత బాగాలేదు పాస్తా. ఫుల్ ఆకలి మీద ఉన్నా కాబట్టి అట్లా ఒక 2-3 స్పూన్స్ తిన్నా కడుపు నింపుకోవడానికి. 2-3 స్పూన్స్ తోటి కడుపు నింపుకొని చింటుకి ఇచ్చేసిన. ఎట్లుంది చింటు పాస్తా? అంత బాగా అందరు ఎగబడిపోతుర్రు ఆడికి. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నట్టున్నారు. అసలైన ఇటాలియన్ పాస్తానే కాదండి ఇది, నాకైతే నచ్చలేదు. చలో. When the moon hits your eye like a big pizza pie. గైస్, ఇక మేమైతే ఈవినింగ్ రిటర్న్ వచ్చేసినాము. చాలా అంటే కొద్దిగా టైర్డ్ అయినాము. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. సమ్మర్లో వస్తే మరీ ఎక్కువ ఉంటారని ఇప్పుడు వచ్చినాము. అయినా కూడా ఇప్పుడు ఇంకా స్లోగా స్టార్ట్ అవుతుంది కదా వింటర్, జనాలు ఎక్కువే ఉన్నారు. చింటూకి ఒక సిటీకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పిన కదా, సో అక్కడ ఒక 2-3 డేస్ నేను కూడా ఉంటా అని వచ్చిన. చూద్దాం ఎట్లా ఉంటుంది ఇల్లు ఏంది అని, మీకు కూడా చూపిస్తాను నాతో పాటు. ఇదేనా కార్ పార్కింగ్ చేయాలి ఇక్కడ? మంచిగా ఉంది, లోపలికి చూద్దాం ఎట్లుంటుందో. పాపం చింటూ పరిస్థితి ఎప్పుడు ఇదేనా? బయట సూపర్ ఉంది అసలు, మంచిగా అట్లా వాకింగ్ లా కూడా వేయచ్చు. ఇక్కడ లైట్ సూపర్ ఉంది చింటూ. గైస్ ఎట్లుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా. గైస్ ఇది బెడ్రూము అండ్ ఇది వాష్రూమ్ చూపించాడు ఎందుకులే కానీ. అండ్ పైన ఒక బెడ్ ఇచ్చిండ్రు అండ్ ఇక్కడ వార్డ్రోబ్. మంచిగా ఉంది చింటూ, సూపర్. మంచిగా కాదు, సూపర్ అసలు. అంతే గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోద్దు. నెయిల్స్ ఫ్రమ్ ఇండియా మా చెల్లి పంపించింది చేసి. అండ్ అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.